ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం రాజుపేట కెనరా బ్యాంక్లో ఖాతాదారులు కుదువు పెట్టిన బంగారం మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోల్డ్తో పరారైన అప్రైజర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖాతాదారులకు నష్టం కలగకుండా ప్రస్తుత బంగారం విలువ నగదును కస్టమర్ల అకౌంట్స్లో జమ చేస్తామని బ్యాంక్ అధికారులు భరోసా ఇచ్చారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో బంగారం మాయమైంది. ఖాతాదారులకు చెందిన బంగారం భారీ ఎత్తున గోల్మాల్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా వందలాది మంది రైతులు, వ్యాపారులు సదరు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. 1.44 కోట్లు విలువ చేసి దాదాపు 2 కిలోల మేర బంగారంను సదరు బ్యాంక్ అప్రైజర్ తన చాకచక్యంతో కొట్టివేసినట్లు తెలుస్తోంది. బ్యాంకులో వారం రోజులుగా వార్షిక ఆడిట్ జరుగుతోంది. గత ఏడాది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నిల్వలను తనిఖీ చేస్తున్న ఆడిట్ అధికారులకు లెక్కలు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మేనేజర్ బ్యాంక్ అప్రైజర్ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే గ్రామం నుంచి భార్య పిల్లలతో ఉడాయించినట్లు తెలిసింది. శనివారం రాత్రి స్థానిక మంగపేట పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. మంగపేట ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు అప్రైజర్ ఏడాదిన్నర కాలంగా నర్సంపేట నుంచి వలస వచ్చి పాలాయిగూడెంలో ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. రాజుపేటలో గోల్డ్ షాప్ నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ మచ్చుక చేసుకుని మర్యాదస్తుడిలా నటించాడు. దొరికిన చోటల్లా అప్పులు తీసుకుని వాటితో పాటు బ్యాంక్ బంగారంతో పరారైనట్లు తెలుస్తోంది. కెనరా బ్యాంక్ అధికారులు బాధితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వారికి ప్రస్తుతం బంగారం రేటు ప్రకారం డబ్బులు తమ ఖాతాలో జమ చేయనున్నట్లు భరోసా కల్పించారు. దీంతో గోల్డ్ లోన్ బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ సమ్ మిస్‌హ్యాపెనింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ 23 ప్యాకెట్స్ దాకా మనకు ఇట్స్ ఫౌండ్ రాంగ్. సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంక్ పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ హ్యాస్ హ్యాపెండ్ దానికి రీయింబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూస్తాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్షన్స్ వచ్చాయి. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మేము రీయింబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. పోలీసులు బ్యాంక్ అధికారులతో మాట్లాడి బాధితులకు నచ్చజెప్పి ఎటువంటి ఆందోళన జరగకుండా చేశారు.